ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలభద్ర వీరభద్రారావు. కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 26 స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, కొండబాబు, జగ్గంపేట ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బాలభద్ర వీరభద్రారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి వందనం చేశారు. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950 నుండి దేశం పరిపాలన పరంగా పూర్తిగా ప్రజాస్వామ్యంగా మారింది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ పునాదులను స్మరించుకుంటామన్నారు. దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన స్వాతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బోండా నూకబాబు, మానేపల్లి బంగారాజు, దార శ్రీనివాస్, మానేపల్లి వీర్రాజు గుప్తా, బోండాడ జగన్, బి వీరసత్య, మాజెటి సత్యనారాయణ, కొత్తరాము, కంచర్ల బాబు, నిట్టల శ్రీనివాస్, మాతంశెట్టి సాయిబాబా, పాబోలు స్వామి, ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, పనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కొద్దిగా అనుకున్నాను కొద్దిగా భారతదేశానికి గణతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. స్వాతంత్ర దినోత్సవం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం బ్రిటిష్ వారి పాలనలోంచి బయటకు వచ్చి వారి కొలాబరేషన్ అంటే వారి సహకారంతో అప్పటికి రాజ్యాంగం పూర్తిగా రాయడం అవ్వకపోవడం వలన అప్పటి బ్రిటిష్ వారి సహకారంతో 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు మిగతా సభ్యుల సహకారంతో రాజ్యాంగాన్ని రాయడం పూర్తి చేసి ఈ భారత రాజ్యాంగాన్ని ఈ రోజున భారత ప్రజలు తమకు తాముగా అంకితం చేసుకొని సంపూర్ణ సార్వభౌమాధికారం గల దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. అంటే జనవరి 26, 1950 సంవత్సరం నుంచి మాత్రమే భారతదేశానికి పూర్తి స్వాతంత్రంగా ఒక ఇండిపెండెంట్ దేశంగా ప్రపంచ దేశాల్లో పరిగణింపబడడం జరుగుతుంటుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ
కార్యక్రమం చేసుకుంటాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మనందరికీ ఏపీటీసీఎల్ బాలభద్ర వీరభద్ర చేశారు. వారికి వేదిక వచ్చిన పెద్దలకి అందరికీ కూడా పేరున, అలాగే మహిళా సోదరిమణులందరికీ ఇచ్చేసిన తోటి ఆర్యవేశ సభ్యులందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ, ఆల్రెడీ అక్కడ ముందు చెప్పించో ఈ 77వ అధికారంగా మనకి వచ్చిందని. మరి ఎందరో మహానుభావులు, జాతిపిత మహాత్మా గాంధీ, పెండిటి నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సీతారామరాజు గారు, ఎందరో దేశభక్తుల కోసం, వారు దేశం కోసం పోరాడి మహానుభావులు అందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఈరోజు ఉంది. అధికారంగా భారత రాజ్యాంగం ప్రకారం జనవరి 26వ తారీఖుని మనకు పూర్తిగా ఇచ్చిన రోజు కాబట్టి 77 సంవత్సరాలు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇప్పుడు చెప్పారు, టైం అయింది. పిల్లలకి సింపుల్గా చెప్పాలంటే, మీరు పుట్టిన తర్వాత తల్లి తండ్రి లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా మీకు స్కూల్లోకి వెళ్ళే వరకు మంచి చెప్తారు, అంటే పాఠాల కింద చెప్తారు. ఏది ఇంటికాడ శ్లోకాలు అవని, లేకపోతే రైమింగ్ అవని, 1 2 3 4 అని. కానీ మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు రాస్తారు, ఏది టీసీలో. మీరు అలాగా మనకు 1947లో స్వతంత్రం వచ్చిన 1950లో, అంటే మీరు చిన్నపిల్లలుగా ఇంటికాడ ఎంత చదువుకున్నా స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు అధికారికంగా మీరు ఒక చదువుకునే 77వ ఇండిపెండెన్స్ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం. మరి అధికారంగా ఈరోజు 77 అంటే 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం చేసుకున్నాం. ఆగస్టు 15 అనేది స్వతంత్రం వచ్చింది, కానీ జనవరి 26 అనేది అధికారికంగా రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చిన రోజు అన్నమాట. ఈ కార్యక్రమానికి మన జగ్గంపేట డీజిల్ ఇంజనీర్ బాలభద్ర వీరభద్ర గారు వచ్చారు. వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ 77వ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలండి. మనకి 2 పండగలు, అంటే కులానికి మతానికి అతీతంగా జరుపుకునే పండుగలు 2 అండి భారతదేశంలో. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26. ఈ పండుగలు 2 కూడా అన్నిటికీ అతీతంగా అందరూ చేసుకోవాల్సిన పండగ. ఇది ఏంటంటే, మనం ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం అమలుపరిచిన దినోత్సవం ఈరోజు 26 జనవరి. కావున ఈ రోజునే, అంటే ఆ జనవరి 26 77 సంవత్సరాల కింద మనకి ప్రత్యేకంగా రాజ్యాంగం ఏర్పరచుకుని ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినోత్సవానికి గుర్తుగా ప్రతి జనవరి 26 ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మన అందరం కూడా మనం స్వేచ్ఛగా జీవించడానికి కారకులైన మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఈ స్వాతంత్ర నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ స్మరించవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.